హాయ్ ఎవ్రీవన్, కాజా పట్టీ కుట్టడం కోసం ఇలా 2 ఇంచెస్ విడ్త్తో ఒక స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. మధ్యలో దీనికి లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఫోల్డ్ చేసే ప్లేస్లో లైనింగ్ రాకూడదు. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు లైనింగ్ కూడా ఉందనుకోండి బొద్దుగా అయిపోతుంది. అందుకే రెండు వైపులా హాఫ్ ఇంచ్ గ్యాప్తో లైనింగ్ అనేది మధ్యలో మాత్రమే వచ్చేలా యాడ్ చేశాను. చూడండి, ఈ పట్టీని మంచి వైపు పెట్టుకోవాలి. అలాగే బాడీ పార్ట్ కూడా మంచి వైపే పెట్టుకుని రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పేసాను చూడండి. ఇప్పుడు తిరగొచ్చింది కదా పట్టీని, ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి రావాలి. మొత్తం పట్టీ విడ్త్ వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు వేసే కుట్టు వచ్చి ఈ ఫోల్డింగ్ చివరికి పడాలన్నమాట. చూడండి, నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసుకుని ఈ పట్టీ చివరమ్మట కుట్టేసుకుంటే పట్టీ అనేది నీట్గా వస్తుంది. చివరి వరకు ఇలాగే కుట్టేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి పైకి. లైనింగ్ అనేది మధ్యలోనే వేయటం వలన పట్టి నీట్గా వచ్చేసింది. చూడండి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన కుట్టుకి ఒక్క పావించి గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ రెండు కుట్ల మధ్యన కాజాలు వేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా కుట్టడం వలన పట్టి అనేది చాలా నీట్గా వస్తుంది. పైకి కానీ కిందకి కానీ అసలు ఖర్చులు అనేవి కనపడవు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. వెనక వైపు కూడా ఖర్చులు అనేవి కానీ దారాలు కానీ ఏమీ కనపడట్లేదు ఖర్చు కానీ. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ విడ్త్ తోటి బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన హుక్స్ పట్టీ పెట్టేసుకొని పావించి గ్యాప్తో కుట్టుకోవాలి. రెండు కలిపి కుట్టుకోవాలి. హుక్స్ పట్టీకి క్రాస్ పట్టీ వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. స్ట్రైట్ పట్టీ అయితే నీట్గా రాదు. ఎందుకంటే బాడీ లోపల వైపు ఫోల్డ్ అవుతుంది కాబట్టి క్రాస్ పట్టీనే వేసుకోవాలి. ఈ పట్టీని ఇలా తిప్పుకొని ఖర్చు పట్టీ వైపు తిప్పుకొని ఖర్చు మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే పట్టీ అనేది చూడండి ఇలా ఈజీగా తిరుగుతుంది అనమాట. ఖర్చు మీద కుట్టు వేసుకుంటే ఇలా ఒకసారి రబ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్తో ఒక ఫోల్డ్ చేసుకొని ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చివర కుట్టేసుకోవాలి. ఈ పట్టీ కూడా హాఫ్ ఇంచ్ విడ్త్లోనే ఉండాలి. చూడండి, క్రాస్ పట్టీ వేయటం వలన అసలు ఎక్కడా కూడా ముడతలు అనేవి రాలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఒకసారి రెండు పెట్టి చూసుకోవాలి సమానంగా ఉన్నాయి లేనిది. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.